తెలంగాణ రాష్ట్ర ప్రెస్ మీట్కి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ స్వాగతం చెప్తూ ఈరోజు ప్రధానంగా మాదిగ ఉద్యోగుల సమైక్య ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఈ నెల 6వ తారీఖున మాదిగ జాతిలో ఎదిగిన కొద్దిమంది ఉద్యోగులు, స్వార్థపర ఉద్యోగులు, సమాధానం ఆశించే ఉద్యోగులు వాళ్ళ సమాధాపేక్ష కోసం భవిష్యత్తులో అధికారులను ఉపయోగించుకోవడం కోసం మాదిగ ఉద్యోగుల పేరుతో ముఖ్యమంత్రి గారికి రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన దానికి కృతజ్ఞతగా ఒక సమావేశం పెట్టాలని వాళ్ళు 6వ తారీఖు డిసైడ్ చేశారు. ఈ విషయం కృష్ణమాదిగ గారి నాలెడ్జ్లో లేదు. ఈ విషయం కృష్ణమాదిగ గారితో అనుసంధానంగా పనిచేస్తున్న మాదిగ ఉద్యోగుల సమైక్యకి వాళ్ళ సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు పెట్టే చిన్న చిన్న ప్రిపరేటరీ మీటింగ్స్ లో కృష్ణమాదిగ గారు మన నాయకుడిని చెప్తున్నారు. కృష్ణమాదిగ గారు లేని మనకు వర్గీకరణ జరగలేదని చెప్తున్నారు. చెప్పుకుంటూ కృష్ణమాదిగ గారి పేరుని ఉపయోగిస్తూ పాలక వర్గాలకి దగ్గర వెనుపోటు పొడిచే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు కనుక ఉద్యోగంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని తొలగించడం కోసమే ఈనాడు మేము కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక వివరణ ఉద్యోగంలో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. మిత్రులారా, 30 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆ రోజుల్లో కూడా కులం పేరు చెప్పుకోవటానికి ఇబ్బంది పడ్డ మాదిగ జాతిని ఏకం చేసి మా రిజర్వేషన్లో మా వాటా మాకు రావట్లేదు, మా వాటా మా జనాభా ప్రకారం మాకు రావాలి అని చెప్పి కృష్ణమాదిగ గారు ఊరు వాడ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పల్లె తిరిగి సామాన్య ప్రజానీకాన్ని సమీకరించి వర్గీకరణ సాధించాడు. కొంతకాలం అమలైంది. అమలై మళ్ళీ స్వార్థపరుల కుట్ర వల్ల కొట్టుకుపోతే దాన్ని సాధించుకోవడం కోసం మళ్ళీ ఒక 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కృష్ణమాదిగ గారు కొనసాగించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సన్మానం చేద్దామని అనుకుంటున్నారో ప్రధానంగా ఒక మేధావి అని చెప్పబడే ఒక అతను ప్రొఫెసర్ ఆయన నాయకత్వంలోనే ఇదంతా జరుగుతుంది. ఒకసారి ఆయనకి కృష్ణమాదిగ గారు ఏం చేశారు అనేది కూడా మా ఉద్యోగులకు తెలియాలి. ఆయన ఒక సమావేశం పెట్టి మన ఉద్యోగులకి మన సమస్యల్ని చెప్పుకోవటానికి ఎవరు లేరు, మనం గవర్నమెంట్కి దగ్గర ఉండాలి, మనం గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అని ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు. మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కృష్ణమాదిగ గారి వల్లనే ఆయన బయటపడ్డాడు. ఈరోజు కృష్ణమాదిగ గారు లేకపోతే ఆయన అసలు బయట ఉండే వ్యక్తి కాదు. ఆయన ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాడంటే కృష్ణమాదిగ గారి పుణ్యమే. ఆయన ప్రశాంతంగా స్వేచ్ఛగా ఏ వేదిక మీదైనా మాట్లాడగలుగుతుందంటే కృష్ణమాదిగ గారి పుణ్యమే. ఆ విషయాన్ని మరిచి ఉద్యోగులంతా వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. కృష్ణమాదిగ గారు దగ్గర పనిచేసి ఎదిగిన తర్వాత కొంత గుర్తింపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యోగులంతా వచ్చి
ఆయన్ని సమస్యల పరిష్కారం చేయమని అడుగుతున్నారట. ఆయన్ని సమస్యల పరిష్కారం చేయమని అడుగుతుంటే ఈయన ముఖ్యమంత్రి గారికి సన్మానం పెట్టి ముఖ్యమంత్రి గారి ద్వారా సమస్యల పరిష్కారం మాదిగ జాతి ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి ఈయన ముందుకు వస్తున్నాడు. ఇప్పటి నుంచి మరి 30 సంవత్సరాల నుంచి మాదిగ ఉద్యోగుల సమస్యలు ఎవరు పరిష్కారం చేశారు? మాదిగ ప్రజల్లో ఏ సమస్య వచ్చినా ఎవరు పోరాటం చేస్తున్నారు? ఈయన ఎక్కడున్నాడు? మొన్న సూర్యాపేటలో కల్లు రాజేష్ అనే దగ్గర ఒక అతన్ని పోలీసులు చిత్రహింసలు గురి చేస్తే ఈయన ఎక్కడున్నాడు? ఎవరి సమస్యలు పరిష్కారం చేయడానికి ఎవరికి ముందుకు వస్తున్నాడు? వీళ్ళ స్వార్థ బుద్ధులు, స్వార్థ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారికి సన్మానం పెట్టి జాతి విచ్ఛిన్నకారులుగా తయారవుతున్నారు. మేధావైనాడు జాతి హక్కులను కాపాడాలి, జాతిని సమైక్యం చేయాలి, జాతి విచ్ఛిన్నంలో భాగస్వామిగా పనిచేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు? జాతిని విచ్ఛిన్నం చేయడానికి తయారయ్యాడు. ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఎంతో మంది ఈ ఉద్యమాన్ని చేల్చడానికి ప్రయత్నం చేసి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. రేపు ఈయన పని కూడా అదే అవుతుంది. వీళ్ళు ఎవరిని ఆర్గనైజ్ చేస్తున్నారంటే మాదిగా అని చెప్పుకోవడానికి భయపడి నేను ఎస్సీలమని ఎస్టీలమని సంఘాలు పెట్టుకొని తిరిగే వీళ్ళని ఆర్గనైజ్ చేస్తూ ఇవాళ మాదిగ ఉద్యోగులతో సీఎం గారికి సన్మానం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ లో తిరిగే వీళ్ళు ఎప్పుడైనా నేను మాదిగా అని చెప్పుకొని బయటకు వచ్చారా? వీళ్ళు రాలేదు కదా. వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటంలో వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఉద్యోగులు అనట్లా, దయచేసి ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తే మనం ఉద్యోగులు అనట్లా, ఉద్యోగ నాయకులుగా చెప్పబడే వీళ్ళు, ఎస్సీ ఎస్టీల ముస్లింలో ఉన్న వీళ్ళు, ప్రొఫెసర్లనే ముస్లింలో ఉన్న వీళ్ళు, మాదిగని చెప్పుకోవడానికి భయపడే వీళ్ళు విద్య సాధించిన తర్వాత, వర్గీకరణ సాధించిన తర్వాత దానికి గుర్తింపు గౌరవంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి సన్మానం చేయడానికి ప్రయాణించే వీళ్ళు మొన్నటి వరకు మాదిగని చెప్పుకోలేదు కదా, ఇప్పుడు కూడా మాదిగని చెప్పుకోలేరు కదా, రేపు సన్మానం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు మాదిగని చెప్పుకోలేరు కదా. ఈ చెప్పుకోలేని వీళ్ళు, ఈ స్వార్థపరులు ముఖ్యమంత్రి గారికి సన్మానం చేయడానికి సిద్ధపడ్డారంటే ఎంత జాతి ద్రోహులుగా వీళ్ళు తయారనేది ఒకసారి గమనించాలి. ఈ జాతికి ఏ ఉద్యోగి కాపుదొచ్చినా, ఏ సామాన్య మాది కాపుదొచ్చినా ఒక కృష్ణమాదిగ గారు ఈ జాతిని కాపాడే ఏకైక నాయకుడు. ఆయన అడుగుజాడల్లోనే మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది. మా శ్రేణులకు ఒక వివరణ ఇవ్వడం కోసమే ఈరోజు మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రేపు నేను ఒకటే మా వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాం, కృష్ణమాదిగ గారికి సమాచారం ఇవ్వకుండా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి సమాచారం ఇవ్వకుండా జరిగే కార్యక్రమాన్ని మేము బహిష్కరిస్తున్నాము, దీన్ని ఖండిస్తున్నాము. దీనికి కృష్ణమాదిగ గారిని అభిమానించే ప్రతి ఉద్యోగి, కృష్ణమాదిగ గారు అడుగుజాడల్లో గడిచే ప్రతి ఉద్యోగి దీన్ని ప్రతి ఒక్కళ్ళు బహిష్కరించాలని మేము కోరుకుంటూ, వాళ్ళకి సహకరించొద్దని కోరుతూ మేము పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.